టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారిస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు విచారణకు భూపతిరాజు రామదేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్లోని 3-4 సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారిస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు విచారణకు భూపతిరాజు రామదేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్లోని 3-4 సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. మురళి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొయినాబాద్ పిఎస్ ఈ రోజు హాజరయ్యారు. నిన్న ఉదయం అపన్నక్రెస్ట్ ఆయన ఉన్నటువంటి విల్లాలకు వెళ్లి పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు. ఆ సందర్భంగా ఆయన సెక్యూరిటీ గార్డ్స్ కు పోలీసుల మధ్య జరిగిన గొడవలో మాదాపూర్ పిఎస్ పరిధిలో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ పైన కూడా కేసులు నమోదైనాయి. దీంతో ఆయన ఫామ్ హౌస్ లో మొయినాబాద్ పరిసర ప్రాంతంలో ఫామ్ హౌస్ లో గతంలో కోడి పందాలు నిర్వహించారు, క్యాసినో లాంటి జూదాలు నిర్వహించారని చెప్పేసి పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ తాను తనదైనప్పటికీ కూడా వేరే వ్యక్తులకు లీజ్ ఇచ్చాను, వారు చేసినటువంటి వ్యవహారాలకు నాకేం సంబంధం అని చెప్పేసి మొదటి నుంచి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. మరోవైపు దీనిలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులందరిపైన పోలీసులు వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ రోజు మొయినాబాద్ పిఎస్ కి అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. తనకు ఇచ్చినటువంటి నోటీసుల పట్ల ఆయన కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రధానంగా తన పైన కావాలని చెప్పి కక్షపూరితంగా కేసులు పెట్టారని చెప్పేసి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వరంగల్ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను. తాను వేరే వ్యక్తులకు తన ఫామ్ హౌస్లు లీవ్కి ఇస్తే వారు చేసిన నేరాలకు తనపైన ఏ విధంగా మోపుతారని చెప్పేసి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని అనుచరులు అంటున్నారు. దీనికి సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఎనిమల్ కు సంబంధించినటువంటి క్రూరత్వం కింద ఒక కేసు, మరోవైపు బెట్టింగ్ యాప్స్, మరోవైపు ఈ క్యాసినోకు సంబంధించినటువంటి కాయిన్స్ లాంటి వాటి ఉపయోగించడం, మరి కోడి పందాల నిర్వహణ సందర్భంగా కోడి కత్తులు లాంటివి అక్కడ వాళ్ళకు సోదాలు చేసినప్పుడు దొరికిన వాటికి సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదించి విచారిస్తున్నారు. ఫర్దర్ గా దీనికి సంబంధించి తనకు మాత్రం ఎలాంటి ప్రమేయం లేదు, వేరే వ్యక్తులకు తన ఫామ్ హౌస్ లీజ్ ఇస్తే వారు చేసినటువంటి కార్యక్రమాలకు తనను బాధ్యత చేయడం సరికాదని చెప్పేసి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.